హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈ శారీ మీదకి బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఇలా వచ్చేసి 2 కట్ కర్వ్ బ్యాంగిల్ తీసుకొని నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట బ్యాంగిల్కి. ఈ బ్యాంగిల్స్ చూసే ముందుగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకొని డ్రాప్ షేప్ బ్లాక్ కలర్కి ఉందని అనమాట. ఇలా నేను చూపించే విధంగా పెట్టుకొని ఆ డ్రాప్ షేప్ బ్లాక్ కలర్ కుందన్ పక్కన నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి మూన్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి ఈ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకొని కింద కూడా రెడ్ కలర్ కుందన్ని తిలకం షేప్ కుందన్ అనమాట. ఇది వచ్చేసి ఆ కుందన్ని అక్కడ స్టిక్ చేసుకోండి. రెడ్ కలర్ చేసుకొని అక్కడ మిడిల్లో వచ్చేసి రౌండ్ షేప్ కుందన్ని 3mm కుందన్ని స్టిక్ చేసుకోండి ఆ ఫ్లవర్ మీద. మళ్ళీ సేమ్ అనమాట, పైన ఎలా స్టిక్ చేసుకున్నామో అలాగే స్టిక్ చేసుకోవాలి కింద ఫ్లవర్ కూడా. ఫస్ట్ వచ్చేసి డ్రాప్ షేప్ బ్లాక్ కలర్ కుందను, అటు ఇటు వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ అనమాట. కింద వచ్చేసి తిలకం కుందను రెడ్ కలర్. మళ్ళీ వాటికి అక్కడ పైన వచ్చేసి మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి అక్కడ రౌండ్ షేప్ 3mm కుందని గ్లాసీ కుందని స్టిక్ చేసేయండి. ఇలా ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేసుకోండి బ్యాంగిల్కి. చేసుకున్నాక ఫ్లవర్కి మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ వచ్చేసి ఇలా ఇంటూ షేప్లో గ్లూ అనేది పెట్టేసి 1 మినిట్ ఆరనివ్వండి గ్లూ అనేది. అప్పుడే జర్దోసి బాగా స్టిక్ అవుతుంది అనమాట. అప్పుడు జర్దోసిని ఇంటూ షేప్లో స్టిక్ చేసుకోండి. మొత్తం అదేవిధంగా స్టిక్ చేసుకొని ఇక్కడ జర్దోసికి మిడిల్లో ఇలా గ్లూ అనేది అప్లై చేసి రౌండ్ షేప్ లైట్ ఎల్లో కలర్ కుందన్స్ని 4 కుందన్స్ పడతాయి అన్నమాట, స్టిక్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా మొత్తం అలాగే స్టిక్ చేసుకోండి. చూసారు కదా, బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని లుక్ అనేది ఇలా ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది బ్యాంగిల్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను చూపించే దగ్గర గ్యాప్ అనేది ఇక్కడ వచ్చేసి గ్యాప్ వచ్చిందనమాట. అక్కడ 2 ఫ్లవర్స్ పట్టవు, అందుకే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సో నెక్స్ట్ బ్యాంగిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం అనమాట. ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్ అనమాట. ఇలా బ్యాంగిల్ని రెడ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని ఇది వచ్చేసి 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అనమాట. ఈ బ్యాంగిల్కి ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోండి. మధ్యలో జర్దోసిని స్టిక్ చేయండి. చేసి అటు ఇటు వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ని ప్యారెట్ గ్రీన్ డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి వాటిని ఇలా స్టిక్ చేసుకోండి నేను చూపించే విధంగా. చేసుకొని ఇలా పైన నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి 6K ఐ షేప్ కుందన్స్ని ఇలా 2 కుందన్స్ని స్టిక్ చేసుకోండి నేను చూపించే విధంగా. స్టిక్ చేసుకున్నాక పైన నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి డ్రాప్ షేప్ బ్లాక్ కలర్ కుందన్ని స్టిక్ చేయండి. చేశాక దానికి పైన ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోండి. చేసుకొని డ్రాప్ షేప్ తిలకం కుందన్ అనమాట రెడ్ కలర్ ఇలా స్టిక్ చేసుకోండి. 4 కుందన్స్ పడతాయి అన్నమాట. అక్కడ వచ్చేసి ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకున్నాక మిడిల్లో ఈ ఫ్లవర్కి మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో వచ్చేసి నేను ఇలా వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకొని అక్కడ దానికి మిడిల్లో ముచ్చు అనేది పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కూడా గ్యాప్ వచ్చింది కదా, అక్కడ కూడా ఆ క్లిప్ స్టోన్స్ అనేది 4 కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. చూసారు కదా బ్యాంగిల్ లుక్ ఎలా ఉందో.
ఇప్పుడు ఈ ఫ్లవర్కి ఇక్కడ మనం తిలకం షేపు కుందన్స్ 4 స్టిక్ చేసాం కదా, అక్కడ వచ్చేసి మనం లైట్ లెమన్ ఎల్లో కుందన్స్ని 2 కుందన్స్ని ఆ ఫ్లవర్ కోటి ఈ ఫ్లవర్ కోటి స్టిక్ చేసుకున్నాను అనమాట. బ్యాంగిల్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మీకు కనుక ఈ బ్యాంగిల్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్, ఫ్లాట్ బ్యాంగిల్, 2 బ్యాంగిల్స్ తీసుకొని ఇలా థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాక వీటికి రెయిన్బో కుందన్స్ అనమాట. స్క్వేర్ షేప్ రెయిన్బో కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను. ఇలా లైన్గా వంకర అనేది ఎక్కడ పోకుండా స్ట్రైట్గా స్టిక్ చేసుకోండి. రెయిన్బో కలర్ కుందన్స్ అనమాట ఇవి వచ్చేసి. చూసారు కదా 2 బ్యాంగిల్స్ అనేది స్టిక్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి ఈ బ్యాంగిల్స్ కూడా. ఇప్పుడు వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకొని దానికి గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని ఇలా 2 బ్యాంగిల్స్ తీసుకొని ఇలా గ్లూ అనేది అప్లై చేసుకొని లైట్ లెమన్ ఎల్లో కలర్ రౌండ్ షేప్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. స్మాల్ కుందన్స్ అనమాట ఇవి వచ్చేసి. చూసారు కదా ఈ బ్యాంగిల్స్ కూడా తయారైపోయాయి. ఇవి వచ్చేసి నేను ఒక శారీ మీదకి సెట్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. వీటికి కూడా బాగా వచ్చింది. చూసారు కదా ఇలా సెట్ చేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ అనేది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి.